అందులో నా పెరిగిన వాస్తవానికి లేదు. ఆరుగురు పేరు పైన వాళ్ళకు ఇతన్ని డిమాండ్ చేసి నేను కేసు చేస్తా అనేటికల్లా క్యాండిడేట్ అతనితో పాటు నా పేరు డైరెక్ట్ చూపెట్టాల. ఇక నేను వాళ్ళ ఆరుగురు పేరు ఎందుకు ఇది చేశారు సార్, వాళ్ళు చేయలేరు, నేను ఒక్కనే ఇది నాతో పాటు వాళ్ళు చేసిన కాబట్టి నేను నలుగురిని క్యాన్సిల్ చేసి నా ఒకరి మీద కేసు చేసేయాలని నేను ఒప్పుకున్నాను. గ్రామ ప్రజలు మొత్తం వచ్చి తాండ నుంచి గ్రామ ప్రజలు వచ్చి ఇక్కడ ఏది మన పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేసి పంచాయతీ చేయాలి సారికి నా పంచాయతీ నా ఓటు ఓడబెట్టుకొని క్లియర్ చేసుకోవాలంటే ఆయన ఇది ఒప్పంద పత్రం రాపించుకొని 18,000 క్యాష్ ఇది ఆడతారు. 18,000 క్యాష్ ఇవ్వంగా ఎస్ఐసారి ఏమని డిమాండ్ చేసినంటే అదొకట 10,000 ఇది మన పెద్ద మనుషులు ఇచ్చారు. 10,000 పెద్ద మనుషులు ఇవ్వంగా నాకు సపరేట్ పిలిపించి నాకు 2 కెమెరాలు ఇచ్చి, లేకపోతే 2 కెమెరాలు ఇచ్చి 20,000 చేతి కానీ అనేక గల స్కానర్ ఒకటి 10,000 స్కానర్ కొట్టిన, 10,000 చేతిలో ఇచ్చిన. ఇవ్వంగానే మళ్ళీ బయటికి రాగానే ఇంకా 2 కెమెరాలు 20,000 50 లేకపోతే కూడా నేను ఇది వేరే ఏం కెమెరాలు అసలు దేనికోసం చెప్పిన అంటే నాతో అంత పూర్తి కాదు సార్, ఒక 10,000 దాకా ఇస్తా అని రిపీట్ చేసి మళ్ళీ బతిమిలాడేటికల్లా ఎక్కువ నాటకాలు తింటున్నావా అని నా మీద డిమాండ్ చేసేటికల్లా ఏమని మాట్లాడండి అంటే ఇది సారేకంగానే కాంట్రాక్టర్ అని నాకు దగ్గరకు ఇచ్చేటికల్లా అందులో నీ పేరు లేదు కదా, ఇప్పుడు నీ మీదకైనా కేసు అవుతుంది, నీ బండి మీద అయితే ఆ మెటీరియల్ వేసుకుపోయినావు కదా, ఆ మెటీరియల్ లేకపోతే నీ బండి మీద సీజ్ చేస్తా, నీ మీదకైనా రిమాండ్ చేసి ఇది కోర్టుకి పంపిస్తా అనేటలా. సరే సార్ ఏదైనా చేస్తే నా ఇద్దరు పైన చేయండి కానీ వాళ్ళని చెరుకుట్టడానికి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ మీద వద్దు సార్, దేనికైనా నేను సిద్ధం ఒప్పుకుంటా అని నేను ఆ సార్కు చెప్పేటల్లా సరే ఎంత ఇస్తామంటే 40,000 ఇస్తా అని చెప్పేసిన డైరెక్ట్. సార్ చెప్పగానే సరే వెళ్ళిపో బాబా అని బయటికి వెళ్ళి 3 days తర్వాత మీకు కలిసి అమౌంట్ ఇచ్చేస్తా సార్ అంటే సరే నాకు 3 days తర్వాత కలు అన్నారు. ఆయన మా భార్యకి హెల్త్ బాగలేదని లేదంటే మా భార్య తీసుకుపోయినా 2 days బయటనే ఉన్నా. మళ్ళా అదే ఇక ఫోన్ చేసి ఇక రావా అని డైరెక్ట్ కార్ తీసుకొని మా తాండకు వచ్చింది. మా తాండలో కూడా వచ్చింది. తాండలో కూడా రాగానే నేనేం చేసిన అంటే ఆడ ఇక పొలం తీసుకున్నాను. పొలం తీసుకుంటే నా ఫోన్ చేయగానే ఇక ఫోన్ లేకపోలేను. లేకపోతే ఇక తెల్లారి 12 గంటలకు ఒకసారి కాల్ చేసి కల్లా నేను 3 గంటలకు వస్తా సార్ అని పైసలు తీసుకొని వచ్చిన. రాగానే ఇక సార్ ఏం చేసిందంటే ఇంకో నాతో పాటు క్యాండిడేట్ దగ్గర అమౌంట్ లేకుండే ఇద్దరం కలిసి ఒకటేసారి ఇద్దామని అనుకున్నాం. ఆయన ఇక బతిమిలాడి నా కొద్దిగా అయ్యి డ్రింక్ చేసుకుంటూ ఏంగానే ఆయన మన టేక్మాల్ మన మార్కెట్ మన ఇది సబ్ స్టేషన్ అది మన ట్రాన్స్ఫర్ ఉంది సార్, ఆ ట్రాన్స్ఫర్ ఎక్కేసాడు. చనిపోతాను 5 భార్యలు ఉన్నారు, అంత పూర్తి నా పైసలు కావు, నేను చనిపోయి ఏమైనా యూజ్ చేసుకుంటా, లేకపోతే మా భార్య పిల్లలు ఇక 5 ఆడపిల్లలు ఉన్నారు అని ఆయన యూజ్ చేసేటికల్లా ఏదైనా ఒకటి నేను చూసుకుంటా దిగానే ఆయన అప్పుడు ఏంటనే కానిస్టేబుల్ వాళ్ళకి ఫోన్ చేసిన కానిస్టేబుల్కి నచ్చి వీడియో తీసేటికల్లా ఇక ఇది ఎంతమంది ఉన్నారో వాళ్ళ మీద నేను కేసు చేస్తా, ఇది మంచి కాదు అనేటికల్లా నేనేం బతిమలాడినట్టు ఏమైనా చేయండి సార్, అది ఇంతమంది మీద కేసు వేయద్దు ఏమద్దు, ఏదో ఒకటి జరిగింది ఇక డిలే చేయమని సార్కు రిక్వెస్ట్ చేసి మళ్ళీ కలిసి మళ్ళీ వీళ్ళని దొరికిపోయి తెల్లారి తర్వాత నమస్కారం సార్ అంటే బయటికి రాగానే అయితే స్కూల్ వచ్చాను. స్కూల్లో అవసరం అయితే పారిపోయి అయితే ఇది మండల కాడికి వచ్చేసి మండల కాడ ఉంది ఆడే వయసు కాడ అయితే స్థానికులు ఉన్నారు, వారు కూడా చిన్న పంచాయతీలకు కూడా డబ్బులు వసూలు చేసేవాడు. మరియు స్థానిక నాయకులను కూడా కేర్ చేయకుండా మాట్లాడేవాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను చాలా చిన్న పంచాయతీలకు గ్రామంలో టేక్మాలేనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వచ్చినటువంటి వారిని ప్రజలను కూడా మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ డబ్బులు వసూలు చేసేవాడు. వాళ్ళు వచ్చి మాకు బయట సార్ ఇట్లా చేస్తున్నాడని చెప్తుంటుండే. అయినా మేము కూడా చెప్పినాము చాలాసార్లు చిన్న విషయాలకు తీసుకోకుండా సార్ ఏదైనా పెద్దగా ఉంటే ఏదైనా సరే పొల్యూషన్ కన్నప్పుడు ఏదైనా ఉంటుంది అలాంటి తీసుకోకుండా మేము కూడా సార్కు సజెషన్ చెప్పాము. ఆయన లాంగ్వేజ్ చేంజ్ చేసుకోలేడు, ప్లస్ ఆయన ప్రవర్తన చేంజ్ చేసుకోలేడు. ఒక రోజు కాకపోతే ఒక రోజు సరే ప్రాబ్లం అనేది జరుగుతుంది. కాబట్టి నిన్న పాండు ద్వారా ఏసీబీ రైడ్స్ దొరకడం జరిగింది. అతనిపైన చట్టపరమైన చర్య తీసుకొని ఇక్కడ టేక్మాల్ కూడా వచ్చే వాళ్ళు కూడా చాలా మంచి నాయకులు మంచి అధికారులు రావాలని మేము కోరుకుంటున్నాం.
మీరు గతంలో ఎస్పీకి కానీ పోయి ఆ నోడుకు చెప్పు పైసలు నేను పెద్ద మందిలో పోయి మాట్లాడితే నువ్వు ఏం చేస్తావు తెలియదు పైసలు ఇప్పి అడ్డమైన మాటలు మాట్లాడాలి వేరే మాటలు ఏం బూట్ మాటలు మాట్లాడాలి ఆయనకు పైసలు కావాలి సార్ ఎవరు నెత్తి వలిగిపోయినా ఎవరు చచ్చిపోయినా ఆయనకు పైసలు కావాలి సార్ ఇట్లా మొన్న నా బండి యాక్సిడెంట్ అయింది ఇట్లా 50,000 అడిగితే అమౌంట్ ఇచ్చినాక పే చేసి మరి కోర్టు తీసుకెళ్ళి ఆయనకు పైసలు కావాలి అడ్డమైన పెద్ద మంత్రులు కానీ చిన్న మంత్రులు కానీ అడ్డమైన మాటలు తిట్టాలి వాడు ఏం చేస్తాడు అని చోటు కూడా ఏం చేస్తాడు పైసలు ఇచ్చి మొత్తం బూట్ మాట ఆయన అందుకే మేము అష్టకచ్చి అంటే మీరు అంత సంతోషం ఆయననే కాబట్టి మేము సంతోషంతో పటాకులు కాదు మేము ఒక్కలం కాదు మొత్తం ఊరు మండలం మొత్తం కలిసి సంతోషం చేసుకుంటాం ఆయన దొరికినందుకు అంత కొబ్బరికాయలు కొడతారు మేకలు కొడతామని అందరూ ఆయన పోయినందుకు అంత ఇబ్బంది పెట్టింది ప్రజలకు మొత్తం టార్చర్లే అందరికీ ప్రతి ఒక్కరికి టార్చర్ ఆ టార్చర్ భరించాక పటాకులు కాదు ఓకే చూడొచ్చు.